ఇక తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధ్యులను పోలీసులు అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భక్తుల ప్రాణాలు అంటే లెక్కలేని విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది టీటీడీ చరిత్రలోనే తొక్కిసలాట ఘటన ఘోర తప్పిదంగా మారింది. 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 46 మందికి గాయాలయ్యాయి. టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, అప్పటి ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి వైఎస్ఆర్సీపీ, హిందుత్వ సంఘాలు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై 2వ దశ న్యాయ విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయమూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయమూర్తి, చెప్పండి, తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై పోలీసులు అరెస్ట్ చేయకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తూ ఉన్నాము. ప్రజల ప్రాణాలు అంటే అటు చంద్రబాబు సర్కార్ కానీ, టీటీడీ అధికారులకు కానీ, పోలీసులకు కానీ లెక్క లేదు అనుకోవాలా? ఖచ్చితంగా కవిత, ఏదైతే టీటీడీ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిల్చినటువంటి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియ సందర్భంగా జనవరి 8వ తారీఖు 8:30 గంటల సమయంలో రాత్రి ఏదైతే తిరుపతి నగరంలో బైరాగిపట్టణంలో ఉన్నటువంటి పద్మావతి పార్క్ వద్ద యొక్క తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 6 మంది ప్రాణాలు కోల్పోయారు. పద్మావతి పార్క్ ఏరియాలో 5 మంది, ఈ యొక్క విష్ణు నివాసం వద్ద ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 9వ తారీఖు నాడు ఉదయం 5:30 సంబంధించి ఈ యొక్క అప్పటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నారాయణవనం తహసీల్దార్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం 5 మంది చనిపోయిన ఘటనకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు ఎఫ్ఐఆర్ నెంబర్ 8కి సంబంధించి ఏదైతే విష్ణునివాసం వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. మొత్తం 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం భక్తుల ప్రాణాలంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి ఈ యొక్క ప్రత్యక్ష సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఈ యొక్క టీటీడీ చరిత్రలో మాయన మచ్చగా మిగిల్చినటువంటి ఈ విషాద ఘటనకు సంబంధించి ఎక్స్గ్రేషియా ప్రకటించి బాధితులకు చేతులు దులుపుకుందే తప్ప ఘటనకు బాధ్యులైనటువంటి అధికారుల విషయంలో చర్యలు చేపట్టడంలో మాత్రం నిన్నైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వీరిపైన చర్యలు తీసుకోవాలంటే ఏదైతే అప్పటి జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి సుబ్బారాయుడుతో పాటు టీటీడీ ఈఓ, టీటీడీ చైర్మన్ పైన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీనిపైన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు విచారణ విషయంలో జాప్యం చేయడం పైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో జ్యుడిషియల్ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2వ దశ జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఘటనకు సంబంధించి 2 ఎఫ్ఐఆర్లు నమోదైన నేపథ్యంలో కేసు విచారణ వేగవంతం చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు ప్రజా సంఘాలు, హిందుత్వాలు సంఘాలన్నీ కూడా ఒక భవిష్యత్ కార్యాచరణతో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నాయి. రైట్ విజయమూర్తి.